సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఆనందంగా జీవించాలని, మీరు దేవుని కృపలో వర్ధిల్లాలని, విశ్వాసంలో ప్రతిదినము కూడా ఎదిగి ఫలించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతిదినము కూడా ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వాగ్దానం ద్వారా ఎంతగానో ధైర్యాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుడు మన జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాడు. ఈ రోజున వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉండును. దేవాదేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము, దిగులు పడొద్దు, భయపడొద్దు, జడియొద్దు. నీ మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు నడిచే మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈరోజు ఎటు చూసినా క్షేమం లేదు, ఎటు చూసినా భద్రత లేదు, ఎటు చూసినా భయంకరమైన వాతావరణం మన చుట్టూ అలుముకుంటా ఉంది. ఇప్పుడు భద్రత మన జీవితాల్లో కావాలి. మనం నడిచే మార్గంలో మనకు నడిపించేటువంటి నాయకుడు కావాలి. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు మన నాయకుడు, మన రక్షకుడు ఆయన, మన అందరికి నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇశ్రాయేలుని, మన పితరుల్ని దేవాదేవుడు అద్భుత రీతిగా రక్షించి నడిపించాడండి. 40 సంవత్సరాలు నిజంగా వారు అరణ్యంలో ఉన్నప్పుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి నడిపించాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినా సరే 2 పాయలుగా చేశాడు దేవాదేవుడు. నీ జీవితంలో కూడా దేవాదేవుడిని నడిపిస్తాడు. మీ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో దేవుడిని నడిపిస్తాడు. మీ కుటుంబ భారాన్ని వహిస్తున్నప్పుడు దేవాదేవుడిని నడిపిస్తాడు. ఒకవేళ మీ జీవితంలో ఒక ఎత్తైన శిఖరాల లాంటి కష్టాలు మీ జీవితంలో ఉన్నట్లయితే ఆ పర్వతాన్ని నీ నుంచి తొలగింప చేసి నిన్ను ఎంతో ధన్యతతో నింపేటువంటి దేవుడు మన ప్రభు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. యెహోషువ ఎరికో ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయి. యెహోషువ తన నాయకత్వంలో ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు అనేకమైన అడ్డంకులు వచ్చినాయి, అనేకమైన సమస్యలు వచ్చినాయి. దేవుడు యెహోషువ పట్ల ఉండి తన మార్గం అంతట్లో కూడా ప్రభు వారిని నడిపించినట్లుగా మనం చూస్తుంటాం. వారిని అందరినీ కూడా కానాను దేశానికి ప్రభు ఎంతో నమ్మకమైన రీతిలో, ఎంతో ఆశీర్వాదకరమైన రీతిలో ఇశ్రాయేలుని దేవుడు నడిపించాడు. నిన్ను కూడా దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నావా, దేవాదేవుడు నిన్ను నడిపిస్తాడు. కృంగిపోవద్దు, భయపడొద్దు, జడియొద్దు. దేవాదేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. దేవాదేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నడిపిస్తాడు. ఈ వాగ్దానం దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాద పదంలోకి నడిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానుభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. యెహోషువ గ్రంథంలోంచి నువ్వు నడుచు మార్గం అందట్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అవును తండ్రి, మా జీవితంలో మేము నడిచే మార్గము ఎంతో ప్రమాదకరమైన మార్గం. మేము జీవించేటువంటి ఈ జీవితం ప్రభువా, అనేకమైన సుడిగుండాల్లో మా జీవితాలు ఉంటున్నాయి తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని నడిపించి అద్దరికి నడిపించేటువంటి దేవుడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను వాగ్దానం చేశారు. శ్రమలోనైనా మమ్మల్ని విడిచిపెట్టనని వాగ్దానం చేశారు. దావీదు జీవితంలో ప్రభు ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పటికీ మీరు నడిపిస్తూ, మరణానికి నాకు ఒక అడుగు మాత్రమే దూరం ఉందన్నాడు దావీదు. మరణాపాయ స్థితిలోంచి దావీదుని రక్షించి ప్రభు గొప్ప రాజుగా మీరు చేశారు. అని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, వారి జీవితంలో స్వస్థతను అనుగ్రహించండి, విడుదల అనుగ్రహించండి, అభిషేకంతో నింపండి, ఆర్థికపరమైన సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి, శాపము నుంచి విడుదల చేయండి. నీ మహిమతో ప్రతి ఒక్కరు నింపమని వేడుకొంచు యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి మీ వాట్సాప్ స్టేటస్గా కూడా ఈ యొక్క వాగ్దానాన్ని పెట్టుకోనండి. తద్వారా ఈ వాగ్దానం ద్వారా అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీరు కూడా దేవుని సువార్తలో పాలుభాగస్తులు ఉండగలుగుతారు. దేవుడు మిమ్ముని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.